జడ్జీల ఆస్తుల విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. జడ్జీల ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఏప్రిల్ 1న జరిగినటువంటి ఫుల్ కోర్టు సమావేశంలో కూడా సర్వోన్నత న్యాయస్థానం ఈ నిర్ణయం తీసుకుంది. జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో నోట్ల కట్టల వివాదం నేపథ్యంలో కూడా తాజా పరిణామం జరిగింది. మావోల కాల్పుల విరమణ డిమాండ్పై ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ స్పందించారు. మావోలు నిజంగా చర్చలకు సిద్ధంగా ఉంటే శాంతి చర్చల నిబంధనలను బహిరంగపరచాలంటూ కూడా ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని తిరస్కరించి సమాంతర వ్యవస్థను సృష్టించే ప్రయత్నం చేస్తే చర్చల వల్ల ప్రయోజనం లేదని విజయ్ శర్మ అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురిసింది. వర్షానికి హైదరాబాద్లో పలు చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోయింది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్లో కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈదురుగాళ్లకు పలు చోట్ల చెట్లు, కరెంట్ స్తంభాలు నేలకూరాయి. ఇక విద్యుత్ సరఫరాకు అంతరం ఏర్పడింది. ఖైరతాబాద్ నుంచి పంజాగుట్ట వెళ్లేటువంటి దారిలో ఓ చెట్టు విరిగి కారుపై పడింది. అప్రమత్తం కావడంతో కూడా కారులో ఉన్న వారు త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగినటువంటి ఏపీ కేబినెట్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. డ్రోన్ కార్పొరేషన్ స్వతంత్ర విభాగంగా ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో క్యాపిటల్ పోర్టుకు కూడా అనుమతి వచ్చింది. ఇక విద్యుత్ శాఖలో 710 కోట్ల రుణం కోసం కూడా హత్కోకి ప్రభుత్వ గ్యారంటీస్తో కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సాగర్ ఎడమ కాలువ రీటైనింగ్ వాల్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీలో 3 స్టార్ సహా ఇతర ప్రీమియం హోటల్ అభివృద్ధికి బార్ లైసెన్స్ ఫీజు తగ్గింపు ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక శాఖల్లో వివిధ జీవోల రేటిఫికేషన్కు కూడా ఏపీ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. తిరుపతి పళని బస్సు సర్వీస్ను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో తిరుపతి పళని బస్సు సర్వీస్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మురుగన్ ఆలయాల సందర్శనలో భాగంగా పళని ఆలయానికి వెళ్ళినప్పుడు కొందరు భక్తులు తిరుపతి బస్సు కావాలని విజ్ఞప్తి చేశారు. భక్తుల విజ్ఞప్తి మేరకు తిరుపతి పళని బస్ సర్వీస్ ప్రారంభించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ బస్సుతో సమీప ఆలయాలు కూడా సందర్శించవచ్చని, ఈ బస్సు వల్ల 2 ప్రాంతాల భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. హెచ్సియు భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. చెట్ల కొట్టివేతపై స్టే ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ సుప్రీంకోర్టుకు మధ్యంతర నివేదిక పంపారు. నివేదిక పరిశీలించిన జస్టిస్ గవాయ్ ధర్మాసనం అక్కడ జరుగుతున్నటువంటి పనులు తక్షణం ఆపివేయాలని ఆదేశించారు. ఇక ఇది చాలా సీరియస్ విషయమని సుప్రీంకోర్టు పేర్కొంది. చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది. తెలంగాణ సీఎస్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విజయవాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాగబాబు కలిశారు. ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పవన్ కళ్యాణ్తో నాగబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాగబాబును పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలులో వైసీపీ అధినేత జగన్ పర్యటిస్తున్నారు. వైసీపీ కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కూతురు పెళ్లికి జగన్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక మైపా కళాశాల మైదానంలో హెలికాప్టర్లో దిగి అక్కడి నుంచి కారులో కళ్యాణ వేదికకు వచ్చారు. జగన్ను చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చేటువంటి ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా మొదటి విడతలో 3000 ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. రెడ్ బుక్లో చట్టాన్ని ఉల్లంఘించిన వారి పేర్లుంటాయని, వారికి తగిన విధంగా శిక్ష ఉంటుందని అన్నారు. రెడ్ బుక్ చూసి ఒకరికి గుండెపోటు వస్తే మరొకరికి చెయ్యి విరిగిందని లోకేష్ కామెంట్ చేశారు. ఉప ఎన్నికలు రావాలంటూ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. గతంలోనూ సీఎం రేవంత్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని ధర్మాసనం గుర్తు చేసింది. సీఎం రేవంత్ కొంత సంయమనం పాటించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇలాంటి వ్యాఖ్యలను కోర్టు ధిక్కారం కింద కూడా పరిగణించాల్సి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్ అయ్యారు. హెచ్సియు విషయంలో ప్రభుత్వ వైఖరి సరికాదన్నారు. ప్రజాపాలన అంటే విద్యార్థులపై దాడి చేయడమా అని ప్రశ్నించారు. హెచ్సియులో మూగ జీవాలు కనిపించడం లేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి బాసో, నియంతో, చక్రవర్తో, రాజో కాదని పెద్ద పాలేరులాగా, పబ్లిక్ సర్వెంట్ లాగా పనిచేయాలని అన్నారు. కానీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మాత్రం పనిచేయొద్దని సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సూచించారు.
వైఎస్ వివేక హత్య కేసుపై షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. అవినాష్ బెయిల్పై ఉన్నందునే సునీతకు న్యాయం జరగట్లేదని షర్మిల వ్యాఖ్యానించారు. నిందితుడు అవినాష్ రెడ్డి బెయిల్పై వచ్చి సాక్షులను బెదిరిస్తున్నారని ఆరోపించారు. వివేక కేసులో సాక్షులు ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు. సునీతకు 2 పిల్లలున్నారని, ఆమె ప్రాణాలకు రక్షణ లేదని షర్మిల విమర్శించారు. వివేక హత్య కేసు నిందితులు సునీతను ఏమైనా చేస్తారనే భయం వేధిస్తుందని షర్మిల అన్నారు. ఇక ఇటీవల తెలిసినటువంటి అంశాలన్నీ కూడా తనను ఆలోచింపజేస్తున్నాయని అన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వారం రోజులు వాయిదా వేసింది. కేసు పూర్తి వివరాలు సమర్పించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కింది కోర్టు వల్లభనేని వంశీకి బెయిల్ నిరాకరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. వంశీ పిటిషన్ విచారణకు స్వీకరించిన ధర్మాసనం వాదనలు విన్న తర్వాత వాయిదా వేసింది. ఏపీ మద్యం కుంభకోణం కేసులో వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసినటువంటి ముందస్తు బెయిల్ పిటిషన్ ఏపీ హైకోర్టు కొట్టివేసింది. మద్యం తయారీ విక్రయాల్లో అవకతవకలు జరిగాయని సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో మిథున్ రెడ్డి పేరుని సిఐడి అధికారులు చేర్చారు. దీంతో తనకి ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఎంపీ మిథున్ రెడ్డి హైకోర్టుని ఆశ్రయించారు. వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం మిథున్ రెడ్డి పిటిషన్ని కొట్టివేసింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మరోసారి నిరసనలతో అట్టుడుగుతోంది. భూముల వేలం విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గపోవడంతో విద్యార్థుల ఆందోళన ఉధృతం చేశారు. ఏబీవీపీ నాయకులు 2వ గేట్ నుంచి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులకు స్టూడెంట్స్కు మధ్య తోపులాట జరిగింది. విద్యార్థులు వెనక్కి తగ్గకపోవడంతో కూడా ఏబీవీపీ నాయకులను అరెస్ట్ చేశారు. మరోవైపు విద్యార్థులను కట్టడి చేయడానికి యూనివర్సిటీలో పోలీసులు భారీగా మోహరించారు. కంచెగచ్చిబౌలి భూముల విచారణను ఈ నెల 7కు హైకోర్టు వాయిదా వేసింది. ప్రతివాదులకు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. 400 ఎకరాల భూమిని అమ్మకుండా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు ఇచ్చింది. హెచ్సియు భూముల వివాదంపై స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ భూముల అమ్మకం ద్వారా వచ్చినటువంటి డబ్బులతో సంక్షేమ పథకాలు నిర్వహించడం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపారు. సంక్షేమ పథకాలు నడవాలంటే ఆ భూములు వేలం వేయాల్సిందే అని కడియం శ్రీహరి స్పష్టం చేశారు. హెచ్సియు విద్యార్థుల పోరాటానికి బీజేపీ మద్దతు తెలిపింది. విద్యార్థులకు అండగా ఉంటామని ఎంపీ రఘునందన్ రావు అన్నారు. అటు హెచ్సియు భూముల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. హెచ్సియు వద్ద సంబరాలు చేసుకున్నారు. పోరాటం ఇలాగే కొనసాగించి ఈ భూములను కాపాడుకుంటామని విద్యార్థులు స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్లపై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అసెంబ్లీలో తీర్మానం చేశామని ఊరుకోకుండా తమిళనాడు తరహాలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని తెలిపారు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం చేతిలో ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, మంత్రివర్గ విస్తరణలో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్పై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. గన్నవరంలో 8 సెంట్లు భూమి వంశీ కబ్జా చేశారని సీతామహాలక్ష్మి ఇచ్చినటువంటి ఫిర్యాదుతో వంశీపై కేసు నమోదైంది. ఈ కేసులో వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్నటువంటి విజయవాడ కోర్టు తీర్పు ఈ నెల 8కి రిజర్వ్ చేసింది. తిరుపతిలో శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజు స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాముల వారి రథాన్ని అధిష్ఠించి 4 మాడ వీధుల్లో వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర దేవస్థానాన్ని సినీ నటి పూజా హెగ్డే కుటుంబ సమేతంగా సందర్శించారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా ఆలయ అధికారులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. వేద పండితులు ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్, ఏపీఆర్ఓ రవి, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వాల్మిడి గ్రామంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పర్యటించారు. శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో జరగబోయే కళ్యాణ మహోత్సవంపై ఆలయ అధికారులు, పోలీసులు, స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ పరిసరాల్లో పరిశుభ్రత, తాగునీరు, శాశ్వత టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల భద్రత కోసం పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోల్
చెన్నపురావుపల్లి గ్రామాల్లో రేషన్ షాపులో ఉన్నటువంటి సన్న బియ్యం పంపిణీ పథకాన్ని కూడా మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. సన్నబియ్యం పంపిణీ గురించి ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా పేద ప్రజల కోసం సన్నబియ్యం ఇస్తున్నామని మంత్రి జూపల్లి తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీంగల్ పట్టణంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో బీజేపీ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు మార్పులు చేస్తుందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ మండిపడ్డారు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపైన ఉందని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను ఎదుర్కొని ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశం మొత్తం ఏకం కావాలని పిలుపునిచ్చారు. కొత్తగూడెం క్లబ్లో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి అధ్యక్షతన పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వాజ్పేయి శత జయంతి సందర్భంగా సీనియర్ నాయకులు కార్యకర్తలకు సన్మానం చేసినట్లు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వాజ్పేయి ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని పనిచేయాలన్నారు ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్. వఫ్కు చట్టానికి కూటమి ప్రభుత్వం మద్దతు ఇవ్వడంపై వైసీపీ నేత అంజాద్ బాషా ఫైర్ అయ్యారు. చంద్రబాబు మైనార్టీల వ్యతిరేకి అని, ఆయన ఎప్పుడూ మైనార్టీలను మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. ఏనాడు మైనార్టీల పక్షాన నిలబడలేదన్నారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీని హస్తగతం చేసుకున్న తర్వాత ఒంటరిగా పోటీ చేయలేదన్నారు. ఎప్పుడూ ఏదో ఒక రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల్లో పోటీ చేశారన్నారు. చంద్రబాబుకు రాజకీయ లబ్ధే తప్ప మరేది ముఖ్యం కాదని అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం నర్సీపూడి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ హఠాన్మరణం పొందినటువంటి ఆనందరావు కుటుంబానికి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు యూటీఎఫ్ ఆధ్వర్యంలో కూడా 3 లక్షల రూపాయల చెక్కును అందించారు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో చేసేటువంటి సహాయ కార్యక్రమాలు, కష్టకాలంలో వారు ఆదుకునేటువంటి సేవా కార్యక్రమాలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి పర్యటించారు. ముందుగా విద్యార్థుల హాస్టళ్లను తనిఖీ చేశారు. అక్కడి పరిసరాల పరిశుభ్రత, వంటకాలను కలెక్టర్ పరిశీలించారు. అనంతరం హౌసింగ్ కాలనీలను సందర్శించి లబ్ధిదారులతో మాట్లాడారు. హ్యాండ్ మేడ్ ప్రోత్సహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో కేంద్ర కార్యవర్గ సమావేశం జరిగింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి మనుగడను మసగబారులా కుట్రలు చేస్తున్నాయంటూ కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు 10,000కే పరిమితమయ్యాయని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ సింగరేణి కార్మికులకు అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే విస్మరించిందని అన్నారు. కాకినాడ విద్యుత్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. అదనపు విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై మోపడం సరికాదని సిపిఎం నాయకులు శేషుబాబు అన్నారు. ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో కూడా పేదలపై అదనపు విద్యుత్ ఛార్జీలు వేయడం తగదన్నారు. తక్షణమే అదనపు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని చేపడతామని శేషుబాబు హెచ్చరించారు. మంచిర్యాల జిల్లాలో ప్లాట్లు బాధితులు ఆందోళన చేపట్టారు. తమ ప్లాట్లను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంచర్ ముందు నిరసన తెలిపారు. మంచిర్యాల పట్టణం గర్మిల శివార్లోని 290 సర్వే నంబర్లో గత 10 సంవత్సరాల క్రితం 131 ప్లాట్లు కొనుగోలు చేశామని బాధితులు వాపోయారు. గోదావరికని పట్టణానికి చెందినటువంటి మాజీ కార్పొరేటర్ తమ 21 ప్లాట్లను కబ్జా చేసి వేధింపులకు గురి చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీ చేసిన 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుండి సుమారు 45 లక్షలు విలువ చేసేటువంటి బంగారం, వెండి, డైమండ్ ఆభరణాలు, 2 ద్విచక్ర వాహనాలు, 1 స్కార్పియో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 9 పోలీస్ స్టేషన్లలో 17 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఈ కేసును ఛేదించిన కాశీబుగ్గ పోలీసులను జిల్లా ఎస్పీ అభినందించారు. హెచ్సియు భూముల వివాదంలో బీఆర్ఎస్ పార్టీ విద్యార్థులను రాజకీయాలకు వాడుకుంటుందని కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్ మండిపడ్డారు. గత 10 ఏళ్లలో హైదరాబాద్లో బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడ్డారని, తమ వారికి 1000 ఎకరాలు అక్రమంగా కట్టబెట్టారని ఆరోపించారు. హెచ్సియు భూమిని ప్రభుత్వం ఇంచు కూడా తీసుకోలేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ 1200 మంది విద్యార్థులను బలిగొన్న చరిత్ర బీఆర్ఎస్దే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచిర్యాల టౌన్
గర్మిల శివార్లో 290 సర్వే నంబర్ వెంచర్ ముందు ప్లాట్ల కొనుగోలుదారులు ఆందోళనకు దిగారు. తమ ప్లాట్లను కబ్జా చేసి వెంచర్ వేస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఎన్నో కష్టాలు పడి కూడబెట్టినటువంటి సొమ్ముతో ఫ్లాట్లను కొనుగోలు చేస్తే గోదావరిఖనికి చెందిన మాజీ కార్పొరేటర్ కబ్జా చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణ చేపట్టారు. తెలంగాణ పోరాట యోధుడు దొడ్డి కుమరయ్య 98వ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఓల్డ్ బోయిన్పల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కూకట్పల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జి బండి రమేష్, స్థానిక కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ హాజరై కుమరయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని ప్రకాశం జిల్లా బెస్తవారిపేట పట్టణంలో వై జంక్షన్ వద్ద మార్కాపురం సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అధికార యంత్రాంగంతో కలిసి పట్టుకున్నారు. రేషన్ బియ్యాన్ని శుద్ధి చేసి వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. లారీని సీజ్ చేసి లారీలోని 650 బస్తాల రేషన్ బియ్యాన్ని ఖమ్మంలోని ప్రభుత్వ గోదాములకు తరలించాలని సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తల్లిని కుమారుడు హత్య చేసిన ఘటన పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం వెల్లటూరులో చోటు చేసుకుంది. వెల్లటూరు గ్రామానికి చెందిన చిన్న నరసయ్య, సోమమ్మ దంపతులకు 5గురు సంతానం ఉన్నారు. వీరిలో చిన్న కుమారుడు బాదరాయికి వివాహం కాకపోవడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. తన తల్లికి మతిస్థిమిత సరిగా లేకపోవడంతోనే తనకు వివాహం జరగడం లేదని బాదరయ్య మనస్తాపానికి గురై తల్లి సోమమ్మను కొట్టి చంపినట్లు వినుకొండ రూరల్ సీఐ ప్రభాకర్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్టు సీఐ తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం ప్రధాన రహదారి వద్ద ఉన్నటువంటి మద్యం షాపుని తొలగించాలని దళిత మహిళలు ధర్నా చేశారు. ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని మహిళలు వాపోయారు. జనావాసాల నడుమ ఏర్పాటు చేసిన మద్యం షాపు వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ఈ నెల 4-5 తేదీల్లో పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. గొల్లప్రోల్లో నూతనంగా నిర్మించిన యూపీహెచ్సి తహసీల్దార్ కార్యాలయం, హెడ్ వాటర్ వర్క్స్, అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నారు. అలాగే పిఠాపురంలో ఇంటిగ్రేటెడ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ప్రారంభించి పలువురు లబ్ధిదారులకు ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేయనున్నారు. అనంతరం చేబ్రోలు జనసేన పార్టీ కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్సీ నాగబాబు అందజేయనున్నారు.